దిగులు వేసిన వారు. దానికి మనం ఏం చేయాలి? కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. ఇదే పత్రిక కదా, 15వ అధ్యాయం చివరి 2 వచనాలు మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక అన్నాడు. ఇది స్తుతి కూడిక కదా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకు బట్టి తర్వాత చెప్పాడు, నీ ప్రయాస ప్రభువునకు వ్యర్థము. వారు ప్రయాసపడ్డారు. అఖిల ప్రిస్కిల ప్రయాసపడ్డాడు, అపోలో ప్రయాసపడ్డాడు, పౌలు ప్రయాసపడ్డాడు, తిమోథెయి ప్రయాసపడ్డాడు, కొరింథీలోనే లూకా ప్రయాసపడ్డాడు. కొరింథీకు వెళ్ళిన అనేక మంది చక్కగా వాడుకున్నారు. కొరింథీ సంఘంలో కొందరిని వాడుకున్నారు, ఫిలిప్పీలో కొందరిని వాడుకున్నారు, తెస్సలోనికలో కొందరిని వాడుకున్నారు, బెరయలో కొందరిని వాడుకున్నారు, ఏథెన్స్లో కొందరిని వాడుకున్నారు, ఆసియాలో కొందరిని, ఐరోపాలో కొందరిని, ఆఫ్రికాలో కొందరిని, రకరకాలుగా ప్రభు వాడుకున్నాడు. ప్రభు నుండి మనం ప్రయాసపడాలి. ఉద్యోగాలు చేస్తూ సహోదరులు సహోదరులు ప్రయాసపడుతున్నారు. అది మనకు ప్రోత్సాహం. మనం కూడా ప్రయాసపడ్డ మన పని వృత్తి కలుగ చేయట అది ప్రభు. మరొక మాట, 2వ పత్రిక కొరింథీ 2వ పత్రిక 9వ 15వ వచనం చూడండి. 9:15 చూడండి. చెప్పశక్యము కాని ఆయన వరమును గురించి దేవునికి స్తోత్రం. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి క్రీస్తు యేసే చెప్పశక్యము కాని వరం, అన్స్పీకబుల్ గిఫ్ట్. ఉచితంగా ప్రభు తన రొమ్ము నుండి మనకి ఇచ్చారు. క్రీస్తు యేసును బట్టి దేవునికి స్తోత్రం అని చెప్పారు. మరొకటి, ప్రభు మనకిచ్చే కృపావరం కదా. పని చేయాలంటే ప్రభు మనకి కృపావరం ఇచ్చారు. కృపావరం ఇవ్వకుండా పని చెప్తే లోటు మనది కదా. కానీ కృపావరం ఇచ్చారు, దానికి తగిన కృపను కూడా అందిస్తున్నారు. చెప్పశక్యం కానీ వరం, దాని గురించి దేవుడికి స్తోత్రం అని చెప్తున్నాడు. 2వ అధ్యాయం చూడండి. కొరింథీ 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మా ద్వారా ప్రతి స్థలమందును, మా ద్వారా అంటే లేదు చూసారా, భాష మార్చుకోవాలి మనం. నేను 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 అనేది నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన అని ప్రభు కనపరుస్తున్నాడు. ఆయన ఎల్లప్పుడూ ఊరేగిస్తున్నాడు. ఆ దేవునికి స్తోత్రము అని చెప్పారు. ఈ 3 వచనాల్లో దేవునికి స్తోత్రం. ప్రయాసపడాలి, ప్రభు ఫలింప చేస్తారు. ప్రభువునందు ప్రయాసపడాలి. దున్న భూమిని సిద్ధపరచాలి, విత్తనాలు విత్తాలి, గమనిస్తూ ఉండాలి. మార్క్స్ సువార్త 4లో చెప్పాడు, విత్తనం విత్తి నిద్రపోతున్నాడు, మేల్కొన్నాడు. మేము కూడా సువార్త విత్తనాలు వేస్తే నిద్రపోతాం, మేల్కొంటా ఉంటే ఏం రాదు. ఏదో ఎందుకు చెప్పాడంటే తెలియని రీతిలో ఫలించింది ప్రభు చేస్తున్నాడు అని చెప్పడానికి. అంతే. ప్రతిరోజు రైతు పొలాన్ని గమనించుకోవాలి. ఏది జరిగిందో చూడవచ్చు. కలుపు మొక్కలు ఏమైనా ఉన్నాయా తీసి పారవేయాలి. అది తవ్వాలా, ఎరువేయాలి, గమనించాలి. నీళ్లు కావాలా, నీళ్లు పెట్టాలి. ప్రతి సదుపాయం చేస్తూ ఉంటేనే కొన్ని నెలలకు పంట చేతికి. కాబట్టి ప్రయాసపడడం మన పని. నేను నాటితని అప్పంలో నీళ్లు పోసి వృద్ధి కలుగు చేసేవాడు. ప్రతి స్థలంలో ప్రార్థిస్తూ ఉంటే, ప్రయాసపడుతూ ఉంటే, పని చేస్తూ ఉంటే ప్రభువే సంఘాన్ని వృద్ధి చేస్తారు, సేవను వృద్ధి చేస్తారు. ఈ తలంపులు, ఈ స్తుతి కోరికలో ప్రభు మనందరి కొరకు దీవెనకరంగా చేయుగాక.